తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన సమ్మె అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 24వ రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా ముమ్మిడివరం సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన బాటపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ హరిదాసు వేషధారణలో పాటలు పాడుతూ వినతి పత్రాన్ని హరిదాసుకు అందజేశారు. కాగా ఈ నెల 5లోపు విధులకు హాజరు కాకుంటే అంగన్వాడీలపై చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించడంపై వారు ఘాటుగానే స్పందించారు. తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీతాలు పెంపు చేయకపోతే ఎన్నికల్లో తాము కూడా బటన్లు నొక్కుతామని హెచ్చరిస్తూ అంగన్వాడీలు భజనలు చేశారు. 24 రోజులుగా సమ్మెలో ఉన్నామండి. అదే రీతిగా పండగ నెలలో మా ఊర్లో హరిదాస్ గారు తిరుగుతారు కాబట్టి ఈ హరిదాస్ గారి ద్వారా లబ్ధిదారులందరికీ కూడా మా కష్టం అనేది వివరించి చెప్పమని హరిదాస్ గారిని కోరుతూ ఈ సమ్మె నోటీసు ఆయనకు కూడా అందజేస్తామండి. ఆదేశాలను వెంటనే జారీ చేయాలని, అలాగే కనీస వేతనం అమలు చేయాలని మేము విన్నవించుకుంటున్నాము. అప్పటి వరకు ఈ అంగన్వాడీల సమ్మె మీరు మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ను పరిష్కరించకపోయినట్లయితే ఈ సమ్మె మరింత ఉధృతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని అంగన్వాడీలు చెప్తున్నాయి. అంగన్వాడీలుగా చెప్తున్నాం మేము. అలాగే విధులకు హాజరు కావాలనే దానికి మాకు కూడా ఏమీ చీమకుట్టినట్టుగా లేదు. మీకు ఎలాగైతే మా యొక్క పోరాటం మీకు ఎలా తేలికగా తీసుకుంటున్నారో మీ యొక్క సర్క్యులర్ను కూడా మేము అంతే తేలికగా తీసుకుంటున్నాము. అంగన్వాడీలు జడిసేది లేదు, వెనుతిరిగేది లేదని సీఎం గారికి హెచ్చరిస్తున్నాము. అంతేకాక రాబోయే ఎన్నికల్లో మా యొక్క మేము కూడా బటన్ నొక్కే సమయం ఆసన్నమైంది. అది సీఎం గారి దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీల పట్ల న్యాయం చేయాలని, మా న్యాయమైన యొక్క డిమాండ్లను వెంటనే తక్షణం పరిష్కరించాలని చర్చలకు పిలిచి మా యొక్క వేతనాల పెంపు విషయమై చర్చించి మా యొక్క ఈ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించి మమ్మల్ని విధులకు హాజరవ్వమంటే అవుతాము, కానీ ఏదీవో ఇవ్వకుండా ఏదో అరాపరాగా మీరు చూపించినటువంటి ఈ చేసాము 10 డిమాండ్లను నెరవేర్చాము అంటున్నారు. అలాగే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేస్తున్నామని చెప్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 62 చేసాం, రిటైర్మెంట్ వయసు పెంచామన్నారు. ఎప్పుడో వయసు పెంచితే ఇప్పుడు మా బాధలు, మా ఆకలి బాధలు తీరవు. ఎప్పుడో 62 సంవత్సరాల వరకు ఎంతమంది జీవించుంటామో మేము వర్క్ టెన్షన్తో అనేక మంది హార్ట్ అటాక్లకు గురయ్యి అంగన్వాడీలు నేల రాలిపోతున్నా కానీ ప్రభుత్వానికి చేమకుంటున్నట్టు లేదు.